నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వాలంటీర్ రాష్ట్ర అధ్యక్షులు హుమయూన్ భాషా గారు. భాషా గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. నమస్తే భాషా గారు, మొట్టమొదటిగా చెప్పండి, ఎలా ఉన్నారు మీరు? మనం చాలా సందర్భాల్లో కొన్ని నెలల నుంచి ఈ వాలంటీర్కి సంబంధించి ఉద్యమం గురించి మాట్లాడుతూనే ఉన్నాము. ప్రతిసారి మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు, పోలీసులు రిలీజ్ చేసిన టైంలో ఇలా కొద్ది టైం మాకు ఇచ్చి అసలు మీ బాధలు ఏంటి, ఏం జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఎంతవరకు వచ్చింది మీ ఉద్యమం? ఎలా ఉన్నారు మీరు? నేను బాగానే ఉన్నానండి. మరి ముఖ్యంగా మీరు ఏదైతే అడిగారో ఈ ప్రశ్న చాలా గొప్ప ప్రశ్న. పోలీసుల తీరుని మేము చాలా ఖండిస్తున్నాం. ఎందుకంటే మేము మా హక్కుల కోసం పోరాడుతున్నాం, మా ఉద్యోగాల కోసం పోరాడుతున్నాం. అలాగే వాళ్ళు ఏదైతే ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వం ఉందో, గతంలో ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీని అమలు చేయమంటున్నాం. వాలంటీర్ వ్యవస్థని మీకు 5,000 ఏం సరిపోతాయి, 10,000 ఇస్తామని చెప్పి ఒక పక్క చంద్రబాబు నాయుడు, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ 5,000 ఇస్తాను, నా చెల్లెమ్మలకి నా జేబులో నుంచి ఇస్తానని చెప్పిన హామీ అమలు చేయమంటుంటే, మేము ధర్నాని పిలిపివ్వక ముందే ఇంటెలిజెన్స్ వ్యవస్థని ఒక పక్క, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ వ్యవస్థని ఒక పక్క, లా అండ్ ఆర్డర్ పోలీస్ వ్యవస్థను మరో పక్క, మూడు వైపులా మూడు సింహాలుగా పెట్టుకొని అరెస్ట్ల పరంపర, భయభ్రాంతులకు గురి చేయడము, నన్ను ఒకసారి కాదు అనేక సార్లు నన్ను పోలీస్ స్టేషన్ తరలించడము, మా ఇళ్ళమ్మట మా ఇంటి పరిసరాల్లో పోలీసులని మోహరించడము, ఈ విధంగా ఈ చర్యలు చేయడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ విధమైన చర్యలు చేసేది ఒక గడాఫీ లేదంటే ఒక హిట్లర్ చేసిన పాలనగానే నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మీరు ఎప్పుడు ధర్నా చేస్తామని పిలుపునిచ్చిన వెంటనే పోలీసులు మిమ్మల్ని మోహరిస్తున్నారు అని, లేకపోతే ఆ ప్లేస్కి వెళ్ళగానే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. నిజమా అండి? మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా? ఇబ్బంది పెట్టడం అంటే వాళ్ళు మనల్ని కొట్టేది తిట్టేది కాకపోయినా వ్యవస్థని ముందుకు తీసుకెళ్లే బాధ్యత ఒక నాయకుడిగా నేను ఉన్నప్పుడు నన్ను కస్టడీలో తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు కదా. అలాంటి నాయకుడిని కస్టడీలో చేసి వ్యవస్థల్ని నిర్వీర్యం చేయడం, పోరాటాన్ని నిర్వీర్యం చేయడం చంద్రబాబు నాయుడుకి ఇప్పుడే కొత్త కాదు. గతంలోనే మన ఉమ్మడి హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడే గుర్రాలతో తొక్కియడము, లాఠీ చార్జీలు చేయించడము, జనాల్ని తుపాకులు పెట్టి తూటాలు పెట్టి కాల్చిన చరిత్ర ఈ మహానుభావుడికి ఉన్నదే. కాబట్టి అలాంటి పరంపర కాకపోయినా అరెస్ట్ల పరంపర కొనసాగిస్తున్నాడు. ఈయనకి చెప్పులతో జనాలు చీపుర్లతో చీకొట్టే రోజులు అతి కొద్ది రోజుల్లోనే ఉన్నాయి. దీన్ని తీవ్రంగా అయితే పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుంటానని తీవ్రంగా వాలంటీర్ తరపు నుంచి నేను ఖండిస్తున్నా. అంటే గతంలో మనం మాట్లాడుకున్న కొన్ని అంటే దీనికి సంబంధించి వాలంటీర్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు మిమ్మల్ని మీన్స్ వ్యవస్థకి సంబంధించి ఎవరైతే పోరాటం చేస్తున్నారో వాళ్ళని కాస్త బెదిరింపులకు పాల్పడుతున్నారు కాబట్టి కాస్త భయపడి వాలంటీర్స్ వెనక్కి తగ్గారు అని కూడా వింటూ ఉన్నాము. నిజమా అండి? మీరు ఏమైనా వెనక్కి తగ్గారా, సైలెంట్ అయిపోయారా? ఎక్కడే అరెస్టుల పర్వం కొనసాగుతుందో ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉంటాయేమో, ప్రతి ఒక్కరికి కుటుంబాలు ఉన్నాయి కాబట్టి సైలెంట్ ఉంటే బెటర్ అని ఏమన్నా ఫీల్ అయ్యారా? 100% అండి. చాలా మంది వాలంటీర్లు పోలీస్ వ్యవస్థను చూసి భయపడే ఈ రోజు పోరాటాలు సరిగా రావట్లేదు. 2,60,000 మంది ఉంటే ఏ పోరాటమైనా సోసోగా నడుస్తుందంటే ఒకసారి ఆలోచించండి. పోలీసులని చూసి వాలంటీర్లు భయపడి మా మీద ఉద్యోగాలు కోల్పోయి మా మీద ఏం కేసులు కడతారని చెప్పి భయభ్రాంతులు గురవుతున్నారు. నేనైతే నా మీద ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని దాడులు చేసినా, నా కుటుంబాన్ని ఎంతమంది తిట్టినా, నాకు అర్ధరాత్రులు కాల్స్ చేసి బెదిరించినా, జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు నన్ను దూషించడం, చిక్కడం ఏమంటే మా హక్కుల కోసం మేము అడగడం తప్ప, ఇచ్చిన హామీని అమలు చేయమని చెప్పడం తప్ప, 5,000 కాదు 10,000 ఇస్తామని చెప్పి చెప్పడం తప్ప, దానికి నా మీద, మా కుటుంబాన్ని, నన్ను సోషల్ మీడియా ద్వారా నా మీద వ్యక్తిగతంగా దాడులు చేపిస్తున్నారు. వీళ్ళు చెప్పినాయండి. మా ప్రాణం పోయినప్పటికీ ఈ పోరాటం చేస్తానే ఉంటా. ఎందుకంటే 2,60,000 మంది, వారి కోసమే నా పోరాటం, వారి కోసమే నా శ్వాస. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది 2024 ఆగస్టుతోనే ఆగిపోయింది. ఇప్పుడు అసలు వాలంటీర్ వ్యవస్థ అనేదే లేదు అంటూ ఇంతకు ముందే ఒక హాఫ్ అన్ అవర్ కూడా అయ్యి ఉండదు, ఒక మంత్రి గారు క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. అంటే ఒక క్లారిటీ ఇచ్చేశారు. ఏమంటారు మరి మీరు? మంత్రి గారు మిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని నేను అంటాను. నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు, లేదు నేను పట్టుకున్న కుందేలకు 4 కాళ్ళు అనే మాట్లాడుతుంటే, ఒక పక్క మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాకు జీవో లేకుండా ఏ విధంగా శాలరీస్ ఇచ్చారు, మైనర్ హెడ్, మేజర్ హెడ్ అని చూపిస్తా ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఒక పక్క మనకి ఫైనాన్స్ కాంక్రెన్స్ ఇచ్చి ఆయన మాట్లాడుతుంటే, వీళ్ళు దానికి సమాధానం ఇంతవరకు చెప్పారా? మాజీ ముఖ్యమంత్రి చెప్పిన వ్యాఖ్యలు సోషల్ మీడియా ద్వారా అయినా ఉన్నాయి కదా, టీవీ ఛానల్స్ లో కూడా ఉన్నాయి కదా. మైనర్ హెడ్ 510 కోట్లు, మేజర్ హెడ్
770 కోట్లు, ఇంకొక హెడ్, ఆ విధంగా 4 హెడ్లు పెట్టేసి మనకి ఫైనాన్స్ కాన్ఫరెన్స్ కూడా ఇచ్చారు కదా. అంటే జీవోనే కావాలా? 4 జీవోలు ఇచ్చారు, ఒక 5వ జీవో లేదు. కావాలని చెప్పి జీవోని అడ్డు పెట్టడమే గానీ వీళ్ళు 2,60,000 మందిని ఉరితాడు బిగించి ఏలాడ తీసి నడి రోడ్డు మీద నిల్చోబెట్టారు. ఈ రోజు మీరు విజయవాడ నడుస్తున్న పోరాటం చూడండి, ఎంత మంది మహిళలు రోడ్ల మీద కూర్చున్నారండి. ఆ మహిళలకి ఎవరు సమాధానం చెప్తారో? ఆ మహిళలకి పసిబిడ్డలు, ఆ కుటుంబ పోషణ కోసం వాళ్ళు రోడ్ ఎక్కారు. వాళ్ళకి, ఆ మహిళలకి పార్టీలకి పూస్తారండి? ఎక్కడైనా భారతదేశంలో మహిళలు రాజకీయాలు చేశారా? ఎక్కడైనా? ఎవరో ఒకరిద్దరు తప్ప మహిళలు కుటుంబాల్లో తన ఫ్యామిలీ కోసం, వాళ్ళ కుటుంబం కోసం బతుకుతా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఈ విధంగా రోడ్లెమ్మట పెడితే వాళ్ళు అరుపులు, కేకలు, ఆకలి బాధలు, అప్పుల బాధలతో అల్లాడిపోతా ఉంటే ఈ రోజు వాళ్ళని తీసుకొస్తున్నారా? ఈ మైనర్ హెడ్, మేజర్ హెడ్కి ఏం సమాధానం చెప్తాడు ఈ మంత్రి? చెప్పమనండి, ముందు ఈ సమాధానం చెప్పమనాలి ఈ మంత్రి. ఇప్పుడు తప్పుడు మాటలు, చెప్పండి. అసెంబ్లీ సాక్షిగా తప్పుడు మాటలు, తప్పుడు రాతలు మాట్లాడుతున్నాడు ఈ మంత్రి. ముందు ఈ మంత్రిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని, గవర్నర్ గారి ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని, ఉన్న ముఖ్యమంత్రిని, మంత్రిని బర్తరఫ్ చేపియాల. అసెంబ్లీ అంటే దేవాలయం అండి. ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో చెప్తాం, ప్రజల సమస్యల్ని అసెంబ్లీలో తీరుస్తాం. దేవాలయం లాంటి అసెంబ్లీలో మొత్తం అబద్ధాలు మాట్లాడుతూ ఉంటే ఏ విధంగా ఆ మంత్రిని మనం కొనసాగించాలి? ఈ మంత్రిని తక్షణమే గవర్నర్ బర్తరఫ్ చేపియాల. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాలంటీర్స్కి 5,000 ఇస్తూ ఉండేవారు. అవి సరిపోవడం లేదు కాబట్టి ఖచ్చితంగా 5 నుండి 10,000 చేస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీగా ఇచ్చారు కాబట్టి అది నమ్మారు వాలంటీర్స్ అని అంటున్నారు. నిజమండి, కలిసికట్టుగా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడానికి వాలంటీర్స్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది, 10,000కి ఆశపడి అంటున్నారు. వాస్తవమేనా? 100% అండి. 5,000 ఏం సరిపోతే 10,000 ఇస్తానంటే ఎవరికి ఆశ ఉంటుందండి? జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేదా వాళ్ళ ఎమ్మెల్యేలు మా బంధువులా? 2,60,000 మందికి మాకేమన్నా వాళ్ళకి బంధుత్వం ఏమైనా ఉందా? గెలిచిన తర్వాత పార్టీని పులిమారండి వీళ్ళు. వీళ్ళని నమ్మి మేము మా బతుకులు మారుతాయని చెప్పి, వాస్తవానికి అంటే ఎవరు చెప్పుకోలేదండి వాలంటీర్లు. ఇంత మెజారిటీ వచ్చిందంటే వీళ్ళ గెలుపులో వాలంటీర్ పాత్ర లేదంటారా? మీరు చెప్పండి. 100% ఉన్నట్టే కదా. ఇక్కడే ఇప్పుడు ఇంత మెజారిటీ వచ్చిందంటే వాలంటీర్ పాత్ర కీలక పాత్ర. వీళ్ళు ఇచ్చిన హామీలని ఒక పక్క ప్రజలు నమ్మి, వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలని వాలంటీర్ వ్యవస్థ నమ్మి వీళ్ళని అందరంలో కూర్చోబెడితే ఈ రోజు ప్రజలకేమో రాష్ట్రం ఖజానా ఖాళీ అయిపోయిందని చెప్పి వాళ్ళని మోసం చేసిండు. వాలంటీర్లకి జీవో లేదని మమ్మల్ని మోసం చేసిండు. నా దగ్గర పథకాలే లేవు, నేను ఇక నా రాష్ట్ర ప్రభుత్వం నడపలేనని చెప్పేసి మాట్లాడుతున్నాడంటే ఈ ప్రభుత్వాన్ని ఏం చేయాలి? గవర్నర్ ఏం చేస్తున్నారు? గవర్నర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, ఆయన కాళ్ళు పట్టుకొని రిక్వెస్ట్ చేస్తున్నా, మన రాజ్యాంగంలో ఏదైనా ఉంటే దాన్ని ముందు తీసి ఇంప్లిమెంట్ చేయండి. ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసే అధికారం గవర్నర్ గారికి ఉంది. అది ఏ విధంగా తీయాలో ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టి వాలంటీర్ వ్యవస్థని మోసం చేశాడు కాబట్టి, ఒక పక్క అంగన్వాడీ వ్యవస్థని మోసం చేశారు కాబట్టి, ఇంకొక పక్క ఆశా వర్కర్లని, నాట్ ఓన్లీ వాలంటీర్ వ్యవస్థ, అనేక మంది వ్యవస్థలని వీళ్ళు హామీలు ఇచ్చి మోసపూరిత వాగ్దానాలతో కుట్రపూరితంగా చేశారు కాబట్టి ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చెంపపెట్టుగా బర్తరఫ్ చేయించాలని నేను మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా ఎంటైర్ వాలంటీర్ వ్యవస్థ, నాట్ ఓన్లీ 5 కోట్ల మంది తెలుగు ప్రజల తరపు నుంచి విజ్ఞప్తి చేసుకుంటున్నా. భాష గారు, ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానము ఇప్పుడేమో లేదు, అది దానికి జీవోనో లేదు అని అంటున్నారు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏమో చూడండి, పెళ్లి ఎవరిదైనప్పటికీ వడ్డిచ్చేవాడు మనవాడైతే భోజనం కడుపు నిండా పెడతారండి. పెళ్లి కొడుకు, పెళ్లి కూతురే మనకు బంధుత్వం అవసరంలా. అట్లాగే ఈ ముఖ్యమంత్రి జీవో అని అంటున్నాడేమని మాటకు ముందు వాలంటరీ వ్యవస్థను కొనసాగించాలని మనసులో గానీ ఆయన గుండెలో గానీ ఉంటే జీవోనే నాట్ ఓన్లీ ఇంపార్టెంట్ అండి. ప్రస్తుత ప్రభుత్వం జీవో ఇచ్చి కొనసాగించవచ్చు. ఒకవేళ జీవో ఇవ్వకుండానే గత ముఖ్యమంత్రి ఏ విధంగా పరిపాలించారు, లాస్ట్ జీవో ఇవ్వకుండా వీళ్ళు కూడా కంటిన్యూషన్ చేసి మైనర్ హెడ్, మేజర్ హెడ్ అని చెప్పి ఫైనాన్స్ కాంగ్రెస్ ఇచ్చి కూడా కొనసాగించవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే కొరడా దెబ్బలు తక్కువ, రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలు ఎన్నైనా చెప్పినట్టు ఏ విధంగా తిమ్మిని బొమ్మని చేయవచ్చు, బొమ్మిని తిమ్మి చేయవచ్చు. కావాలని చెప్పి ఇంతమందిని మోసం చేయాలని మోసపూరిత కుట్రతో రాష్ట్ర ప్రజలని, వాలంటీర్ వ్యవస్థని మరీ ముఖ్యంగా మోసం చేస్తున్నారు వీళ్ళు. అంటే ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చేసిన తప్పిదం వల్లే ఈ రోజు వాలంటీర్స్ ఇంత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు ఒక జీవో ఇచ్చిండుంటే ఈ రోజు ఈ పరిస్థితి రాదు అని అంటున్నారు. మరి మీరు ఏకీభవిస్తారా? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదమే అంటారు ఇదంతా? ఆ మాటకి నేను ఏకీభవించనండి. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇవ్వకపోవచ్చు, రైట్.
నిజంగా వీళ్ళకి వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలంటే జీవోనే కాదండి, మళ్ళీ జీవో ఇవ్వచ్చు. కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లే ప్రయత్నం. సరే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు జీవో ఇచ్చారనుకోండి, ఆ జీవో ఎప్పుడు అయిపోయింది? వాళ్ళు మేలో అధికారం చేజిక్కించుకున్నారు 2024లో. మాకు ఆగస్టు 2024 ఆగస్టు మాకు ఆగస్టు 15 క్లోజ్ అయిపోయింది. అప్పుడు జీవో ఇవ్వాల్సింది కూడా వీళ్ళే కదా. అంటే జీవో లేదని అబద్ధం చెప్తున్నారు. ఒకవేళ జీవో ఇచ్చినప్పటికీ వీళ్ళు మళ్ళీ వచ్చి జీవో ఇవ్వకుండా ఏదో ఒక సాకు పెట్టాలి. వాలంటీర్ వ్యవస్థను తీయాలని కంకణం కట్టారు. కాకపోతే వాళ్ళకు ఒక సాకు దొరికింది. ఆ సాకు జగన్మోహన్ రెడ్డి చేసిన చిన్న మిస్టేక్ ని ఒక పెద్ద మిస్టేక్ గా వాళ్ళు వర్ణించడానికే చూస్తున్నారే కానీ మేమైతే అట్లా అనుకోవట్లా. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థకు జీవో ఉందా లేదా మేము అది చూడమండి. మేము సామాన్య నిరుద్యోగ యువత. 5 సంవత్సరాలు అయినా మాకు ఉద్యోగం కల్పించాడు. 5 ఏళ్ళు మాకు ప్రతి నెల 3వ తారీఖు లోపల మాకు జీతం ఇచ్చాడు. మేము చూసుకుంటాం. ఈ జీవోలు ఏమున్నాయా, ఈ ఆర్డర్ కాపీస్ ఏమున్నాయా, మాకు సంబంధించిన మ్యాటర్ కాదు. ఇప్పుడు ప్రభుత్వం కూడా కొనసాగించి మాకు జీతం ఇస్తే చూసుకుంటాం కానీ ఆ జీవో ఉందా లేవా అని చెప్పం. కావాలని చెప్పి పవన్ కళ్యాణ్, మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు వాలంటరీ వ్యవస్థకి నా చెల్లెలకి నా జేబులో నుంచి ఇంకొక 5 వేలు కల్పించేవాడిని మీ అన్న అని చెప్పిన మహానీయుడు, మహానుభావుడు, ఆంధ్రాకి నటుడు, తెలంగాణకు నటుడు, 2 స్టేట్లు అల్లాడించే నటుడు వాలంటరీ వ్యవస్థను అల్లాడిస్తున్నాడు అండి. ఆ మహానుభావుడు ఒక్క మాట మాట్లాడకుండా అది టెక్నికల్ ఇష్యూ అంట. టెక్నికల్ అంటే అర్థం ఏంటంటే సార్, ఫస్ట్ ఆయన అనేక పుస్తకాలు చదివాడు. టెక్నికల్ అంటే ఏంది? అది సాఫ్ట్వేరా, హార్డ్వేర్ రంగంలో సంబంధించిందా, లేదా హార్డ్వేర్ లో ఫోన్ రిపేర్ చేసే టెక్నికల్ అంటే ఏంది? దానికి మీనింగ్ తెలియకుండా వాలంటరీ వ్యవస్థ టెక్నికల్ ఉండిద్దా? జీవో ఇస్తే కొనసాగుతారు. జీవో ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం తలుచుకొని ఆదేశాలు ఇస్తే ప్రస్తుత ఎంపీడీఓలు, కలెక్టర్ల నుంచి ఎంపీడీఓలు, పంచాయతీ సెక్రటరీలు కొనసాగిస్తారు. ఫైనాన్స్ కాంగ్రెస్ తీసుకొని మేజర్ హెడ్, మైనర్ హెడ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పారో అట్లా బడ్జెట్ రిలీజ్ చేస్తే కొనసాగుతారు. దానికి టెక్నికల్ ఇష్యూనా? అదే మన కరెంట్ షాప్ లో ఇంట్లో ఉన్న కరెంట్ దిగల వైరా టెక్నికల్ ఇష్యూ అంటానికి. అంటే ఆయన నాలెడ్జి 2 లక్షల పుస్తకాలు చదివితే అలాగే ఉండిద్ది. ఎందుకంటే మెదడులో ఉన్న జ్ఞానం పోయి ఇంకా మరీ జ్ఞానం పెరిగింది ఆయనకి. ముఖ్యంగా ఇప్పుడు మీరు ఉద్యమం చేస్తున్నప్పుడు ఎంతమంది వాలంటీర్స్ మీతో జాయిన్ అవుతున్నారు? ఏం చేస్తున్నారు మీరు? ప్రజెంట్ నేను గడిచిన 9 నెలల నుంచి పోరాటం అయితే నేను చేస్తానే ఉన్నానండి. ₹1 మనం ఎవరి దగ్గర ఆశించకుండా మా సొంత డబ్బులతోనే ఎంతో కష్టపడుతున్నాను నేనైతే. వాలంటీర్ కూడా ఎంతో మానసిక బాధల్లో, కష్టాల్లో, కన్నీళ్లతో ఉండి కూడా ఎటువంటి ఉద్యోగాలు లేకుండా నరకయాతన అనుభవిస్తా కూడా నాతో నడుస్తున్నారు. ఇప్పటికీ ఉన్నారు. కొంతమంది చాలా బాధతో బయటికి రావట్లేదండి. ఈ ప్రభుత్వం ఏం చేసిద్దా, ఎటువంటి కేసులు పెట్టిద్దా, అలాగే లోకల్లో ఉన్న టీడీపీ పార్టీ నాయకుల వల్ల ఒత్తిడి కూడా ఉన్నది. మీరు వెళ్తే మేము మీ అంతు చూస్తాము, మీ మీద దాడులు చేస్తాము, రేపు మా ప్రభుత్వంలో మీకు రేషన్ కార్డు రద్దు చేస్తాము, లేదా మీకు ఇప్పుడు బీసీ కార్పొరేషన్ లోన్లు, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు, ఈ విధంగా లోన్స్ కూడా మీకు ఇవ్వము, అనేక విధాలుగా స్ట్రగుల్ అవుతారు అనే విధంగా తయారైపోయింది. ఇటు ప్రభుత్వం భయపెడుతుంది, ఇటు పోలీస్ వ్యవస్థ భయపడుతుంది, ఇటు లోకల్లో ఉన్న టీడీపీ కార్యకర్తలు భయపెడుతుంటే ఇంకా వాలంటీర్లు ఏ విధంగా పోరాటానికి వస్తారండి? మీరు చెప్పండి. ప్రస్తుతానికి వాలంటీర్స్ ఏం చేస్తున్నారండి? ఏం వర్క్ చేస్తున్నారు? ఓన్లీ దీని గురించే ఉద్యమంలో పాల్గొంటున్నారా? పోరాటం మాత్రమే చేస్తున్నారా? లేదు అనంటే ఏదైనా ఇతరత్ర పనులు ఏమైనా చేస్తున్నారా? ఏం చేయట్లేదండి. ఒక్కొక్కళ్ళ వయసు 35 సంవత్సరాలు. 30 సంవత్సరాల్లో ఉన్నప్పుడు మేము ఉద్యోగంలో జాయిన్ అయ్యాం. ఈ రోజు ఏ షాప్ లోకి పోయినా వయసు ఎక్కువైపోయింది, నువ్వు వంగుంటే లెగవలేవు, లెగిస్తే కూర్చోలేవు అనే మాటలు మాట్లాడుతున్నారు. అలాగే మాకు ఈ వయసులో ఇంకేం పని కూడా బయటికి వెళ్ళి చేయలేము, ఉన్న ఊర్లోనే ఉద్యోగం చేసుకోవాలని మేము పోరాటం చేస్తున్నాం. 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు మేము ప్రయాణం చేసి ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఇచ్చే జీతాలతో మేము ఈ బతకలేము. అందుకని మా ఉద్యోగాల కోసం 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళైనా సాధించుకోవాలని ఒకే ఒక నినాదంతోనే మేము ముందుకు సాగుతున్నాం. ఇప్పుడు మీతో పాటుగా ఉద్యమిస్తున్న వాలంటీర్స్ ఏం చెబుతున్నారండి? ఓ పక్క ప్రభుత్వం అయితే చాలా క్లారిటీగా చెప్పేసింది, ఇంకొక అంటే మిగిలిన 4 ఏళ్ళు మీరు పోరాటమే తప్ప మీకు దక్కేది ఏమన్నా కనిపిస్తుందా అంటే శూన్యంగానే ఉంది. ఎందుకంటే క్లియర్గా మంత్రులే చెప్తున్నారు, ఆ వ్యవస్థే లేదు అన్నారు. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను నేను. భయపడాల్సిన అవసరం లేదు. మా వాళ్ళకి నేనున్నాను, వాళ్ళు నాకు ధైర్యం, నేను వాళ్ళకి ధైర్యం. బ్రిటిష్ ప్రభుత్వం కూడా 200 సంవత్సరాలు భారతదేశాన్ని పాలించి స్వాతంత్రం అడిగితే మనకిచ్చిందా? ఎన్ని పోరాటాలు చేశాం? ఉప్పు సత్యాగ్రహం చేశామా? జలియన్ వాలాబాగ్ చేశామా? ఎన్ని పోరాటాలు చేశాం? ఒకవైపు సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హిందూ బోస్ స్థాపించారా? ఒకవైపు భగత్ సింగ్ విప్లవం, ఇంక్లబ్ జిందాబాద్ ఆయన పోరాటం సాగించాడా? ఎవరి స్టైల్లో వాళ్ళు మహానుభావులు, మహనీయులు సాధించారు. అయినప్పటికీ బ్రిటిష్ ప్రభుత్వం నేను ఇస్తున్నాను మీకు స్వాతంత్రం అని చెప్పిందా? కానీ ఎక్కడ అదర్లా బెదర్లా మా హక్కు కోసం మేము పోరాడతాం.
200 సంవత్సరాల తర్వాతైనా మనం భారతదేశానికి స్వాతంత్రం తెచ్చుకున్నాం కదా. ఇప్పుడు వీళ్ళు ఇవ్వనంటున్నారు. ఇవ్వననే వాళ్ళ చేతి ఇచ్చేటట్టు వాళ్ళ మెడలు వంచి మా హక్కు కోసం పోరాడుతున్నాం. ఎందుకంటే మా హక్కు అండి. అవినీతి రహితంగా ప్రజలకు సేవ చేశాం. ఇన్ టైంలో ప్రజలకు సర్వీస్ ఇచ్చాం. కరోనా కష్టకాలంలో మా ప్రాణాలు మా కుటుంబాన్ని లెక్క చేయకుండా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి మేము ట్రీట్మెంట్ చేయడము, టాబ్లెట్లు ఇవ్వడం, కరోనా టైంలో ఎంతో సేవ చేశాం. ఈ ప్రభుత్వంలో విజయవాడలో బుడమేరు వాగు వరదల్లో కూడా వాలంటీర్ సేవలు చేపించుకుంది ఈ ప్రభుత్వం. స్వచ్ఛందంగా మేము చేశాం. ఒక 4-5 డేస్ తర్వాత ప్రభుత్వం కూడా వాలంటరీ వ్యవస్థని పిలిపించుకొని సర్వీస్ చేపించుకుంది. ఇంత సర్వీస్ చేశాం, శభాష్ అనిపించుకున్నాం. ప్రపంచంలోని ఈ వ్యవస్థ ఇంత కితాబు పొందాం. ఈ వ్యవస్థని ఇంత చెడ్డ పేరుగా వీళ్ళు వర్ణిస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి? అందుకనే ఈ ప్రభుత్వం కాదండి, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించి మరొక ప్రభుత్వాన్ని ఎక్కించే ముందు హామీ నెక్స్ట్ ఎలక్షన్ల దాకైనా వేరే ప్రభుత్వంతో వాలంటరీ వ్యవస్థని మేము కొనసాగిస్తామంటేనే వాళ్ళ వైపెళ్ళి ఈ ప్రభుత్వానికి ధీటుగా నిలబడతాం. అలాంటి హామీ తీసుకొనే మేము ముందుకెళ్తాం. ఈ ప్రభుత్వాన్ని కుప్ప కులుస్తాం. ఇంకొక ప్రభుత్వాన్ని తీసుకొచ్చి వాలంటరీ వ్యవస్థని కొనసాగించే మొదటి సంతకం పెట్టించే బాధ్యత వాలంటీర్ల అసోసియేషన్ రాష్ట్ర ప్రెసిడెంట్ గా ఆ కార్యాచరణ రూపొందిస్తున్నాను. అందులో భాగంగానే డే బై డే నేను పోరాటాలు చేస్తున్నా. ఇప్పటికి 9 నెలలు అయిపోయింది. ఈ పోరాటం నాట్ ఓన్లీ 9 months నిరంతరంగా జరుగుతానే ఉంటుంది. మళ్ళీ ఏప్రిల్ నెలలో విజయవాడలో ధర్నా మీకు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. భాష గారు, ఇప్పుడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని అరెస్ట్ చేస్తూనే ఉన్నారు. పోలీసుల వ్యవహార తీరును కూడా మీరు తప్పుపడుతూ ఉన్నారు. మరోపక్క ఎన్నికల హామీలో భాగంగా వాలంటీర్స్కి 5,000 ఇచ్చే కాడ మేము ఒక 10,000 ఇస్తాము అని అన్నారు. ఎన్నికల హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి ఓన్లీ ఉద్యమం ద్వారా మాత్రమే మీరు అధికారులను కలవాలనుకుంటున్నారా, లేకపోతే కోర్టు త్రూ కూడా వెళ్ళాలనుకుంటున్నారా? ఏం చేయాలనుకుంటున్నారు? కోర్టుకు వెళ్ళాలనే ఆలోచన అయితే ఉందండి. ఆ ఆలోచనని మేము ఎందుకు వాయిదా వేస్తున్నామంటే పబ్లిక్ గా హామీ ఇచ్చారు వీళ్ళు. ఇది కోర్టులో తెలుసుకోవాల్సిన అంశం కాదు. ఇది ప్రజల్లో ఎండగట్టాలి ఈ ప్రభుత్వాన్ని. ప్రజలకు మోసం చేసింది ఈ ప్రభుత్వం. వాలంటీర్ వ్యవస్థని మోసం చేసింది ఈ ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేసింది ఈ ప్రభుత్వం. నిరుద్యోగ యువతకు 3,000 ఉద్యోగ వృద్ధి ఇస్తారని చెప్పి మోసం చేసింది ఈ ప్రభుత్వం. మెగా డిఎస్సి అని చెప్పి దగా డిఎస్సి చేసింది ఈ ప్రభుత్వం. అనేక మందికి ఈ ప్రభుత్వం మోసం చేసింది. ఇప్పుడు మేము కోర్టుకి వెళ్ళినా మినిమం 3 నుంచి 5 ఏళ్ళు కాలయాపన జరిగింది. అందులో కోర్టుల పరిస్థితి భారతదేశంలో మీకు తెలిసిందే. ఇది ఒక రోజుకో ఒక రాత్రికో వచ్చే జడ్జిమెంట్ అయితే కాదు. అందుకనే కోర్టు కంటే వీళ్ళకి పెద్ద శిక్ష వేయాల. నాట్ ఓన్లీ కోర్టు అండి, ప్రజా కోర్టు. అంటే ప్రజల్లో, అంటే మా వీధుల్లో, మా క్లస్టర్లలో నుంచోబెట్టి వీళ్ళు చేసిన ద్రోహం, దగా డిఎస్సి, నిరుద్యోగ వృత్తి, వాలంటీర్లు సమస్య, ఆశా వర్కర్ల సమస్య, అలాగే మహిళలకు ఇచ్చిన సూపర్ 6 సమస్య, అన్ని సమస్యలను తీసుకెళ్లి ప్రజాక్షేత్రంలోనే వీళ్ళని ఎండగట్టబోతున్నాను నేను. అక్కడే బుద్ధి చెప్పబోతున్నా వీళ్ళకి. భాష గారు, మీతో పాటుగా మీకు సపోర్ట్ ఇచ్చే రాజకీయ పార్టీలు ఏమైనా ఉన్నాయా? మీతో కలిసి నడిచేందుకు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? ఇప్పుడైతే మనకి ఈ సిపిఎం, సిపిఐ మద్దతు ఇస్తున్నాయండి. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ మద్దతు కూడా కోరుకుంటున్నాం. కొద్దిగా బాధ ఒకటి ఉందండి. 9 నెలల నుంచి మేము పోరాటం అయితే చేస్తున్నాం. మీ ఛానల్ ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. ఇది నా మాట అయితే కాదండి. 2,60,000 మంది వాలంటీర్లు బాధ చెప్పుకుంటున్నాం. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా వాలంటీర్ వ్యవస్థ పోరుబాట పట్టాలని వాలంటీర్లు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీల మీద పోరుబాట చేశారు. అలాగే మొన్న నిరుద్యోగ యువత మీద రీసెంట్ గా 4-5 డేస్ బ్యాక్ వాటి మీద పోరుబాట చేశారు. అలాగే ఫీజు రింబర్స్మెంట్ కూడా పోరుబాట చేశారు. వైఎస్ఆర్ పార్టీ కన్సిడర్ చేసింది. అలాగే వాలంటీర్ వ్యవస్థ మీద కూడా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ పోరుబాట చేయాలని చెప్పి మీ ఛానల్ ద్వారా 2,60,000 మంది వాలంటీర్ల మాటగా నేను రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అది తొందరలో జరగాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా నాయకుడు మమ్మల్ని హక్కున చేర్చే బాధ్యత తీసుకోవాలని చెప్పి మేము వేడుకుంటున్నాం. ఇలా నమ్మి మేము మోసపోయాం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మేము వేడుకుంటున్నాం. మా నాయకుడు దిగాలి. మా నాయకుడు దిగి ఈ వ్యవస్థని పట్టుకొని ఈ ప్రభుత్వం మీద, ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టే పోరుబాట చేయాలి. రాష్ట్రం కాదు, ప్రపంచం షేక్ అయ్యే పోరుబాట చేయాలని కోరుకుంటున్నాం. ఆ పోరుబాటకి నేను ముఖ్యమంత్రిగా నేను ముఖ్య వ్యక్తిగా నేను లీడ్ చేస్తానని చెప్పి హామీ ఇస్తున్నాను. వాలంటీర్లను తీసుకొచ్చి విజయవాడ నడిబొడ్డు సెంటర్ లో నిలబెట్టే బాధ్యత నాది.
భాష గారు, ముఖ్యంగా ఇప్పుడు మీ వినతికి సంబంధించి కావచ్చు, లేకపోతే మీ పోరుబాటుకు సంబంధించి కావచ్చు, మీరు ఎవరినైనా కలిశారండి? వినతి పత్రాలు అందజేశారా? ఏ అధికారితోనైనా మాట్లాడారా? ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తప్ప ఎన్ని మంత్రులు ఉన్నారో లెక్కేసుకుంటే అంత మందిని నేను కలిశాను. నేను ఓకే, మీకు అన్ని ప్రూఫ్లు అన్ని ఫోటోలు పెడతాను. ఏమన్నారు వాళ్ళు? 4 నెలల ముందు వాలంటరీ వ్యవస్థ మీద మేము అదే స్టాండ్ లో ఉన్నాము, కొనసాగిస్తాము, ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది, వెయిట్ చేయండి అన్నారు. తర్వాత ఒక కమిటీ వేశామని చెప్పి సచివాలయంలో పార్థసారథి గారు ప్రెస్ మీట్ పెట్టారు. మీకు గుర్తుందో లేదు? ఎక్సైజ్ శాఖ, మద్య పాలసీ, వాలంటరీ వ్యవస్థ రెండు ఒకేసారి నడిచింది, చూసుకోండి మీరు. ఆ రోజు నాకు మంత్రి గారికి అక్కడే గొడవ కూడా జరిగింది, సచివాలయంలో ప్రెస్ మీట్ క్యాబిన్ లో. అది స్టేట్ మొత్తం వైరల్ అయింది ఆ వీడియో. మీ ఇద్దరు డిస్కషన్ బాగానే జరిగింది, మాటకు మాట జరిగింది పార్థసారథి గారికి నాకు. అంటే ఆయన చెప్పిన స్టేట్మెంట్ తప్పని నేను ఖండించాను. సరే, తర్వాత మేము కమిటీ వేసాం కాబట్టి కమిటీ వేసిన రిపోర్ట్ ఇంతవరకు సమాధానం చెప్పాలా. నువ్వు కమిటీ వేసినప్పుడు ఆ కమిటీ కొనసాగించమందా లేదా నువ్వు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి కదా. ఆ పార్థసారథి గారు ఆ సమాధానం చెప్పకుండా చేతులు ఎత్తేశారు. ఆ పూతరేకుల మంత్రి నిమ్మల రామానాయుడు, నీటిపారుదల శాఖ పూతరేకులు, నిమ్మల తీసేసి పూతరేకుల రామానాయుడు గారు అంట. నేను స్ట్రైట్ ఫార్వర్డ్, మీకు 5,000 ఏం సరిపోతాయమ్మా మీ బతుకులకని ఆయన సచివాలయంలో కలిస్తే, ముఖ్యమంత్రి గారు మీ గురించి ఆలోచిస్తున్నారు, 2 నెలలు ఓపిక పట్టండి, మొత్తం మేము సెట్ చేస్తున్నామని చెప్పి ఇలా 7 నెలలు కొనసాగించి ఒక్కరోజు అసెంబ్లీలో పుట్టని బిడ్డకి పేరు ఎలా పెట్టాలి అధ్యక్ష అంటాడు మా ఉమ్మడి జిల్లా మంత్రి డోలబాల వీరాంజనేయ స్వామి. పుట్టని బిడ్డకి పేరు ఎలా పెట్టాలని మాట్లాడిన ఈ మంత్రి, ఈ ఘనకార్యపు మంత్రిని ఒకటే అడుగుతున్నావు, నీ గజెట్, రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇచ్చిన మంత్రి శాఖలో గజెట్ లో ఏమి ఇచ్చారు? పుట్టని బిడ్డకి పేరు ఎలా పెట్టనప్పుడు వార్డు వాలంటీర్ అని పదం ఎట్లా వచ్చింది? నువ్వు ఎట్లా పెట్టుకున్నావు? కొద్దిగన్నా మీకు సిగ్గు, జ్ఞానం మీకైనా మీ ప్రభుత్వానికైనా ఉందా? ఉంటే మీరు ఇప్పుడే మీ గెజెట్ ని తప్పులు సరి చేసుకోవాలని కోరుకుంటున్నాం. మా పేరు వాడుకుంటారు, మా పేరు మీద పదవి పెట్టుకుంటారు, వాలంటరీ వ్యవస్థ లేదంటాడు. మీరు చెప్పండి, అలాంటి మాట్లాడే వాళ్ళని మేమేం మాట్లాడతాం? వాళ్ళు వాలంటీర్ల ద్రోహులు, ఇది మాత్రం వాస్తవం. భాష గారు, ఫైనల్ గా చెప్పండి, మీ డిమాండ్ ఏంటి? మీ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? మా డిమాండ్ ఒకటేనండి, ఇచ్చిన హామీని అమలు చేయాలి, వాలంటరీ వ్యవస్థని కొనసాగించాలి. రాష్ట్రంలో ఖజానా లేదంటున్నారు కదా, మేము ఇప్పుడు మీ ఛానల్ ద్వారా ఇంకో మాట కూడా ఇస్తున్నాం, మాకు 5,000 ఇచ్చి కొనసాగించండి. ఈ రాష్ట్రంలో మాకు బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర పౌరులుగా ఖజానా లేనప్పుడు రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత అధికారులకి, నాయకులకి ఎంత ఉందో వాళ్ళకంటే అంతకంటే ఎక్కువ మాకుంది. యువతకి 5,000 మాకు చాలు, మా ఉద్యోగం మాకు ఇవ్వాలా. లేదంటే ఈ ప్రభుత్వం పోరాటాలు ఎదుర్కోవాల్సిందే. ఈ పోరాటాలు అయితే ఆగవు. అందరు అనుకుంటున్నారు ఆగుతాయి అని చెప్పి. నేను 9 నెలల నుంచి చేస్తున్నాను, మీకు తెలుసు. 9 నెలలు కాదు, 9 సంవత్సరాలైనా నా పోరాటం కొనసాగుతానే ఉండిద్ది. నా పోరాటం ఆగాలంటే నా గొంతులో ప్రాణం పోవాల్సిందే. పోరాటానికి సిద్ధంగా ఉండమని చంద్రబాబు నాయుడికి ఆయన ఒకటే మాట చెప్తున్నా, 2,60,000 మందిని పెట్టుకోవడానికి ఆంధ్రప్రదేశ్ లో జైళ్లు ఉన్నాయా? ఉంటే ఓకే, లేకపోతే కొత్తవి కట్టుకో, నీ అరెస్టుల పరంపర కొనసాగించుకో. థ్యాంక్ యూ అండి భాష గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.